వెంకటేష్ అంతా వేదిక మీద బిగ్ టికెట్ లాంచ్ చేయాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు ప్రభు గారు తన శుభాకాంక్షలు అందజేస్తారు. అందరికీ నమస్కారం. సాధారణంగా కిక్కిరిసిన ప్రేక్షకులు అంటారు, అటు ప్రేక్షకులు కిక్కిరిస్తున్నారు, ఇక్కడ డయాస్ కూడా కిక్కిరిస్తుంది. ఇంతమంది అభిమానులు, ఈ అభిమానులు లేదా బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కొత్త సంస్థని, ఈ కొత్త నూతన నిర్మాతలని, దర్శకుల్ని అభినందించడానికి, ఆశీస్సులు అందజేయడానికి వచ్చేసినందుకు మీ అందరి అభిలాష ఫలించి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. టైటిల్ చాలా బాగుంది, బాలుగాడి లవ్ స్టోరీ. ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ మంజుల గారు అండ్ బ్రదర్ భాస్కర్ గారు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున సంవత్సరానికి 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతూ ఉంటే ఆ 200 సినిమాల్లో పెద్ద హీరోలు, పెద్ద స్టార్స్ నటించే సినిమాలు కేవలం ఒక 25-30 మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని సినిమాలు కూడా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు మాత్రం ముందుకొచ్చి నిర్మిస్తున్న బట్టి సినిమా ఇండస్ట్రీకి ఫీడింగ్ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ ఆ 30% అయితే సినిమా ఇండస్ట్రీ మనుగడకు కారణం ఈ 70% మంది కొత్త ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలు డబ్బుల కోసం కాదు, ఈ ద్వారా సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశ కంటే కూడా మరొక సినిమా తీగల శక్తి ఇస్తే చాలు అనేటువంటి లక్ష్యంతోనే వస్తారు తప్ప ఈ సినిమా ఇండస్ట్రీని కేవలం మనీ కోసం కాకుండా వాళ్ళకున్నటువంటి సినిమాల పట్ల కానీ, సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ తమని తాము ఆవిష్కరించుకునే లక్ష్యంతో వస్తారు తప్ప ఆ లాభాపేక్షతో రారు. ఇలాంటి వాళ్ళకి కనుక మరొక సినిమా తీసేంత ఆర్థిక స్థోమతని, విజయాన్ని కనుక ఈ సినిమాలు ఇచ్చినట్లయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కలకలలాడుతుంది అందరికి. ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది 100 మందికి పైగా జీవనోపాధిని కల్పించేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజంగా మనుగడ కొనసాగించగలుగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా తేజ, ఇందాక బ్రదర్ మాట్లాడారు, శ్రీనివాస్ తేజ చిన్నతనకు మనకి ఒకటే ఎబిలిటీ అనేటువంటిది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించి ఒక అద్భుత విజయం వైపు పయనించాలనేటువంటి తన లక్ష్యాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్ నిరూపించుకోవటం కోసం వాళ్ళలో ఎలాంటి ఇది ఉన్నప్పటికీ కూడాను we can achieve, we can do something and we can do something miracle అనేటువంటి ఒక లక్ష్యంతో రావటం అనేటువంటిది అభినందనీయం. తేజ కూడా అలాంటి చక్కని విజయాన్ని సాధించుకుంటాడు. తనకున్నటువంటి లోపాన్ని అధిగమించి మనందరం అభినందించేటువంటి ఒక గొప్ప విజయాన్ని తనకు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, మాణిక్ మాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు, మా డార్లింగ్ కిషోర్ దాస్ కింద కూర్చున్న చాలా అద్భుతమైన నటుడు. ఇక నా ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది బిక్కి కృష్ణ గారి గురించి. బిక్కి కృష్ణ గారు సంగీత, సాహిత్య, అవన్నీ రంగాల, కళా రంగాలన్నింటిలో కూడాను ప్రవేశము, ప్రావీణ్యము, అందరితో పరిచయాలు కలిగినటువంటి ఒక గొప్ప కళా ప్రియుడు ఆయన. దీంట్లో పాటలు రాయటం అనే కాకుండా కూడాను పుస్తకాల రచనలో కానీ అన్నింటిలో కూడాను సినిమా ఇండస్ట్రీలో అందరితో సుపరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఎంతో మంది ప్రముఖులు అందరితోటి గొప్ప అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన. పాటలు రాయటమే కాకుండా ఈ కార్యక్రమం నిర్వహణలో కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందించడం, అభినందించడం, ఈ యూనిట్ ని ఆశీర్వదించడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ నేచర్ ఆఫ్ ఫిల్మ్. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. మా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మీ అబ్బాయిని హీరోగా ఆవిష్కరించుకోండి. నిజంగా రోజున ఎవరెవరిని వాళ్ళ సొంతంగా ఆవిష్కరించేటప్పుడు ఎవరి కోసం ఎవరు సినిమాలు తీసి త్యాగాలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. చాలా మంది ఔత్సాహికంగా కుర్రవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తిరుగుతున్నారు సినిమా కృష్ణానగర్ రోడ్ల మీద. ఎవరికి ఎంతమందికి అవకాశాలు, కొన్ని వేల మంది పోటీ పడితే, కొన్ని లక్షల మంది పోటీ పడితే ఒక చిరంజీవి గారు బయటకు వస్తారు. కొన్ని కోట్ల మంది పోటీ పడితే రవితేజలో ఎవరో ఒకళ్ళు వస్తుంటారు తప్ప ఆ పోటీ అనేటువంటిది ఎంత నిరంతరంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి రేపు పొద్దున ఒక అద్భుతమైన స్టార్స్ గా ఎదిగిపోతాం అన్నట్టు కళల కంటూ ఈ రంగానికి వస్తారు. కానీ
అవి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఎంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోతుంటారో మాకు తెలుసు. చాలా మంది ప్రతిరోజు నన్ను కలుస్తుంటారు, సార్ మీ దగ్గర కథ ఉందండి, మేము సినిమాలో యాక్ట్ చేస్తామండి, మా దగ్గర స్క్రిప్ట్ ఉందండి, వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని. ఎంతమందిని అయినా అవకాశం ఉండేటువంటి పుష్ప విమానం సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజమే, కానీ అవకాశాలు అదృష్టం అనేటువంటి తలుపు తట్టేది చాలా కొద్ది మంది మాత్రమే. అలాగా తనను తాను ఆవిష్కరించుకోవాలని వచ్చినటువంటి ఈ తల్లిదండ్రుల ప్రేమను తన కొడుకుని హీరోగా ఆవిష్కరించుకున్నటువంటి వాళ్ళ లక్ష్యము నెరవేరాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది. మనందరం కూడా మీడియా కూడా మ్యాక్సిమం ఎక్స్టెంట్ లెటర్స్ ఎంకరేజ్ సచ్ ఫిలిమ్స్ అని మా మీడియా మిత్రులకు కూడాను నేను రిక్వెస్ట్ చేస్తూ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభు.